ఆయనే నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయిన ధీరజ్ మొగిలినేని. విషయమేంటంటే ఆయన వేరే సినిమా సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడుతూ అనుకోకుండా విశ్వంభర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అసలాయన ఏం చెప్పారంటే, ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అట, ఆయనకు చాలా బాగా నచ్చిందట. అంతేకాదు, ఆ ట్రైలర్ బయటకొస్తే చాలు ఆడియన్స్ అందరూ అదిరిపోయింది అని అంటారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సినిమా అసలు కథని ఇప్పటికీ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారట. ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఇంతలా పొగుడుతున్నారు కదా, మరి భారీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏమైనా ఈయనే తీసుకున్నారా? అందుకే ఇలా ప్రమోట్ చేస్తున్నారా? కానీ అసలు విషయమేంటంటే, లేదు, ఆయన ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చెయ్యట్లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ఆయన మాటలకి అంత వెయిట్ వచ్చింది. అంతేకాదు, ఆయనే స్వయంగా అన్నారు, ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చెయ్యాలంటే నాలాంటివాళ్లు ఇంకో 10 మంది కావాలి. విశ్వంభర మార్కెట్ రేంజ్ వేరు, అది నా స్థాయికి మించిన సినిమా అని. చూడండి, ఈ మాటలు సినిమా స్కేలేంటో చెబుతున్నాయి. ప్రాజెక్ట్తో సంబంధం లేని ఒక వ్యక్తి ఇంత పాజిటివ్గా చెప్పడంతో ఆటోమేటిక్గా హైప్ డబల్ అయిపోయింది. సరే, ఇదంతా బానే ఉంది. మరిప్పుడు అందరి చూపు దేనిమీదుంది? నెక్స్ట్ ఏంటి? అదే ట్రైలర్ కోసం ఎదురుచూపులు. ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో ఈ నిర్మాత కామెంట్స్తో హైప్ మళ్లీ మొదలైంది. ఇక మార్చి నెలలో ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశముందని అంటున్నారు. అంటే ఈ కొత్త హైప్ అంతా నేరుగా మనల్ని ట్రైలర్ లాంచ్కి తీసుకెళ్తుందన్నమాట. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఒక్కటే,